మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మంత్ర విధానంలో మీకు ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలు తొలగిపోవాలంటే అవి ఏ సమస్యలైనా కావచ్చు, ఆధ్యాత్మికత లేదా ఫిజికల్గా వచ్చేటువంటి ఏ సమస్య అయినా కూడా పరిపూర్ణంగా తొలగిపోవాలంటే ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే మంత్ర ఉపదేశం. గురుగారు, మేము ఈ మంత్రం చేస్తున్నాము అయినా ఫలితం రావట్లేదు అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉంటారు. ఇక్కడ మంత్ర ఉపదేశమే కీలకం అనేటువంటిది అత్యంత ముఖ్యంగా మంత్ర ఉపదేశం. ఈ మంత్ర ఉపదేశము అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము సులభంగా ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం కానీ, లేదా ఒక హోమం చేసి ఇవ్వడం కానీ, చెవులు చెప్పడం కానీ, ఈ ఇత్యాది ప్రక్రియల ద్వారా ఇచ్చేటువంటిది అది సరైనటువంటి మంత్ర ఉపదేశం కాదు. అయితే ఇవి మంత్ర ఉపదేశంలో ఒక భాగాలు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మంత్ర ఉపదేశంలో ఒక భాగాలు. మంత్ర ఉపదేశంలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మంత్ర విధానంలో ఏముంది, దానిని మనము ఎలా సాధించుకుంటూ వెళ్ళాలి. ఆ మంత్రం ద్వారా మన సమస్యను కానీ, మన కోరికను కానీ ఏదైనా సరే సాధించుకుంటూ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అసలు అదేంటో మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఇది అత్యంత ముఖ్యము. సరే, హోమం చేసి కానీ, చెవిలో చెప్పడం కానీ, ఇది ఇత్యాది చాలామంది చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయం. దీని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఉంటుంది. అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మంత్ర ఉపదేశం. ఈ మంత్ర ఉపదేశంలో మనకి మంత్రం ఉపదేశము అనుకున్నప్పుడు మంత్రంలో భాగాలు ఉంటాయి. మంత్రంలో మనకు కనిపించేటువంటి భాగాలు ఉంటాయి. కనిపించేటువంటి భాగాలు మనకు ఒక 2-3 వీడియోలలో ఇంతకుముందు లోగడ చెప్పినటువంటి విధంగానే ఇక్కడ బీజాక్షరాలు అనేటువంటివి ఉంటాయి. మొట్టమొదటిగా బీజాక్షరాలు ఉంటాయి. మంత్రంలో బీజాక్షరాలు, కోరిక, దైవము, తర్వాత ఆకర్షణ సిద్ధాంతము, కృతజ్ఞతను తెలియజేసేటువంటి అంశాలు మంత్ర విధానంలో ఉంటాయి. ఇవి మనకు పైకి కనిపిస్తాయి. పైకి కనిపించినటువంటి అంశాలు చాలా శక్తివంతంగా ఒక 12 అంశాలు ఉంటాయి. మంత్ర సాధనలో ఈ 12 అంశాలను గురించి కనుక పర్ఫెక్ట్గా మీకు తెలియజేసినట్టయితే వాటిని మీరు పరిపూర్ణంగా పట్టుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ సమస్యలు చాలా సులభంగా పరిష్కారం కావడం అనేటువంటిది జరుగుతుంది. మీకు అది పూర్తిగా అర్థమైతేనే మీరు ముందుకు వెళ్తారు. కానీ మంత్ర ఉపదేశం అంటే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా మీకు ఇది మంత్రం, ఇది చేసుకోండి, మీకు ఫలితాలు వస్తాయి. ఎలా వస్తాయి, అందులో ఏముంది, అందులో ఉండేటువంటి టెక్నిక్స్ ఏంటి? అసలు మంత్రము అంటే సృష్టిలో ఉండేటువంటి ఎనర్జీని తీసుకొని సృష్టిలో శక్తి రకరకాలుగా విస్తరించి వెళ్ళింది. ఉన్నది ఒకటే శక్తి, 100 రకాల శక్తులు లేవు. కానీ ఆ ఒక్క శక్తే అనేక రకాలుగా, అనేక రూపాలుగా వెళ్ళడం జరిగింది. ఈ అనేక రూపాలలో ఉండేటువంటి శక్తికి రూపము వేరైనప్పుడు వైబ్రేషన్ వేరే ఉంటుంది. కనుక అది వేరుగా పిలువబడుతుంది. కానీ వైబ్రేషన్ వేరైనంత మాత్రాన ఇది వేరు కాదు. ఇది మూలం ఒకటే, శక్తి ఒకటే. కనుక ఈ శక్తి విస్తరిస్తూ వెళ్ళేటువంటి సందర్భంలో రకరకాల వైబ్రేషన్లతో కూడుకొని ఉంటుంది. కనుక ఆ వైబ్రేషన్ యొక్క విధానం ఏమిటంటే దాన్ని మనం ఎలా తీసుకొని ఎలా సంధించాలి అనేటువంటిది అత్యంత కీలకంగా ఉంటుంది. షట్ప్రయోగాలలో కూడా ఇది అత్యంత ముఖ్యంగా ఉంటుంది. అసలు ముఖ్యమైనటువంటి గురువులు, ఒక సాధన సంపత్తి కలిగినటువంటి వారంతా కూడా అలా శిష్యులకు బోధ చేస్తూ వచ్చేవారు. కాలక్రమంగా అది ఏమైపోయింది అంటే ఆ విధానం అంతా వెళ్ళిపోయి ఇది మంత్రం, ఇది చేసేసుకోండి, మీకు ఫలిస్తాయి, వెళ్ళండి, తదనంతరం హోమం చేయండి అనే విధానానికి వచ్చింది. కానీ అందులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలను మీరు పట్టుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. రన్నింగ్ చేయడం అందరికీ వచ్చు, పరిగెత్తడం అందరికీ వచ్చు. ఈ రన్నింగ్ కాంపిటీషన్లో ఒక టాప్ స్థాయిలోకి వెళ్ళాలి అంటే అందులో ఉండేటువంటి మెలకువలు అవసరం. ఎంతోమంది తీసుకొచ్చి నిలబెడితే అందరూ కూడా పరిగెడతా ఉంటారు, వేగంగా పరిగెడతా ఉంటారు. కానీ అందులో ఉండేటువంటి టెక్నిక్స్ను ఎవరైతే గట్టిగా పట్టుకొని
సాధన చేయడం మొదలు పెడతారో వాళ్ళే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ఆ కోచ్ మాత్రమే చేయగలుగుతారు. అసలు మంత్ర ఉపదేశము అనేటువంటిది అది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మంత్ర ఉపదేశము అనుకున్నప్పుడు గురువు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఒకతను వస్తూ ఉంటాడు నా దగ్గరికి, గురువు మంత్రోపదేశం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆయన కొన్ని మంత్ర విధానాలు రాసుకొని వస్తూ ఉంటాడు. మరి ఈయనకి ఎక్కడివి అంటే కొన్ని పుస్తకాలలోనో లేకపోతే ఎవరో ఇచ్చినటువంటి వారు తీసేసుకొని వస్తుంటాడు. వచ్చేసి నా ముందు పెట్టేసి, గురుగారు మీరు చెప్పండి నేను అంటాను అంటాడు. నేను నవ్వుకుంటాను, ఏమనను. సరే, అతను కొంచెం వయసు అయిపోయినటువంటి వ్యక్తి, చేసినా చేయకపోయినా ఆ మంత్ర ఉపదేశము తీసుకున్నాను అనేటువంటి ఒక తృప్తి కోసం వస్తూ ఉంటాడు. సరే బేటా అని చెప్పేసి నేను ఆయన తీసుకొచ్చిన వాటినే చెప్తూ ఉంటాను. అనేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇది మంత్ర ఉపదేశం కాజాలదు. తర్వాత ఈ కోచ్ రన్నింగ్ కాంపిటీషన్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటే, అంటే శిష్యులు వెళ్ళాలనే విధానం కనుక ఉంటే, అందులో ఉండేటువంటి మెలకువలు ఏ విధంగానైతే చెప్తారో గురువు శిష్యులకు ఆ విధమైనటువంటి మెలకువలను చెప్పినప్పుడు మాత్రమే గురువు చెప్పాలి. శిష్యులు కూడా దాన్ని పర్ఫెక్ట్గా పట్టుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా 200% అది ఆధ్యాత్మికత అయినా కూడా, లేదా మనం కావలసినటువంటి ఫిజికల్గా ఉండేటువంటి కోరికలైనా సరే నెరవేరడం అనేటువంటిది ఇది అతిశయోక్తి కాదు. అయితే దీంట్లో ఉండేటువంటి విధానాన్ని పట్టుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏదన్నా చూడండి, మీరు దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠ అంటే మంత్రాన్ని ధారపోయాల్సే ఉంటుంది. హోమాలు చేయాలంటే మంత్రాన్ని చదవాల్సే ఉంటుంది. మనం సాధన చేయాలంటే మంత్రం పట్టుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మంగారు ఇత్యాది మహామహా సద్గురువులు సిద్ధపురుషులందరూ కూడా మంత్ర సాధనే చేశారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీకు మంత్రమే. కనుక అత్యంత ముఖ్యమైనటువంటిది మంత్రము. ఇప్పుడు రాక్షసులు ఎంతోమంది వరాలు పొంది ఉంటారు. ఈ వరాలు పొందడానికి మూల కారణం ఏమిటి? వాళ్ళు ఒక తపస్సును చేస్తారు. తపస్సు అంటే ఏం లేదు బిడ్డ, ఒక మంత్రాన్ని పట్టుకొని స్ట్రాంగ్గా శక్తివంతంగా చేసుకుంటూ వెళ్ళడం. అర్థమైంది కదా? అంటే మంత్ర యంత్ర తాంత్రికము అంటారు. మంత్రము అనుకున్నప్పుడు ముందు మంత్రమే ఉంటుంది, అది రిపీటింగ్ ప్రాసెస్లో ఉంటుంది. దానిలో ఒక చిన్న భాగాన్ని తీసుకొని అఫర్మేషన్స్ ఇది మీరు చేసుకోండి అంటారు. కానీ మంత్రంలోనే అఫర్మేషన్ ఉంటుంది. కోరిక కదా, అఫర్మేషన్ అంటే కోరికనే కదా. నాకు ఇది కావాలి అది కావాలని 10 సార్లు రాయడం, 20 సార్లు రాయడం ఇదంతా. కానీ ఆ కోరిక అనేటువంటి వర్డ్ కూడా, ఆ కోరిక ఏమిటో కూడా 200% మంత్ర విధానంలో ఉంటుంది. ఇందులో నుండే అందులో కొన్ని విషయాలు తీసేసుకొని అది సపరేట్ అంటే ప్రత్యేకమైనటువంటి శాఖగా చెప్పడం జరిగింది. కానీ ఇదంతా ఏది కాదు. మంత్ర విధానంలో గురువు దగ్గర ఖచ్చితంగా మెలకువలు తెలుసుకోవాల్సిందే. ఎక్కడ మంత్రోపదేశం తీసుకున్నాము అని కాదు. మీకు ఆ గురువు గారు మంత్రంలోని విధానాలను తెలియచేయలేదు అనుకోండి, ఇది మంత్రం బిడ్డ ఇది చేసేసుకోపో అని అన్నారు అనుకోండి, మీకు సరైనటువంటి విధంగా ఉపదేశము జరగలేదని అర్థం. కనుక మీరు ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి విధానాలను గురువు ముఖతః నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమంది వస్తుంటారు, గురుగారు మా నాన్నగారు ఇచ్చారు, మా నాన్నగారు చనిపోయారు, శివైక్యం చెందారు, లేకపోతే మా గురువు ఫలాని గురువు ఉండేవారు, గురుగారు సరే ఈ మధ్య కాలం చేశారు, ఇలా కొంతమంది వస్తుంటారు. అంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఆ మంత్ర విధానాన్ని ఎలా సాధన చేయాలి ఏమిటి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా మనం ఏ పని చేసినా కూడా బిడ్డ ఫార్ములా ఒకటే, సృష్టిలో ఫార్ములా ఒకటే. మీరు ఏ పని చేసినా, మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారా, ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారా, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటిది ఏదైనా కావచ్చు. ఒక బిజినెస్లో ఒక ఉన్నతంగా రాణించాలనుకుంటున్నారా, ఫార్ములా ఒకటే ఉంటుంది. ప్రకృతిలో ఫార్ములాలు వేరువేరుగా ఉండవు. ఫార్ములా ఒకటే. అసలు దాని గురించి కూలంకషంగా పర్ఫెక్ట్గా తెలుసుకునేటువంటి విధానాన్ని, అంటే తెలుసుకున్న దాన్ని పర్ఫెక్ట్గా మనం సాధన చేసినటువంటి దాన్ని ఫలితం పొందేటువంటి విధంగా ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో చూసేసుకుంటూ మరింత సాధన చేసుకుంటూ వెళ్ళడం. ఒక బర్నింగ్ డిజైర్ అనేటువంటిది ఒక మనోఫలకంలో ఉండడం, ఇది ఇచ్చేది ఈ మూలమైనటువంటి విషయాలను మంత్ర సాధనలో కూడా మిళితం చేసేసి మనం ముందుకు వెళ్ళినట్టయితే చాలా శక్తివంతంగా మనం ఫలితాలు అనేటువంటివి సాధించడం జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.